తమ్ముళ్ళు జెండాలు దించాలి. ఎందుకంటే లైవ్ కూడా వెళుతుంది. అందరూ కూడా వెనకాల గడ్డం లేకుండా జెండాలన్నీ దించండి. మళ్ళీ ఎగరేద్దాం. అన్ని జెండాలు దించాలి. వెనకాల వాళ్ళు కనపడాలి. సమయం కూడా తక్కువ ఉంది. జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ జెండాలు దించాలి. తమ్ముడు నీకేమా చెప్పేది? జెండా దించేయాలి. మళ్ళా ఎగరేద్దాం. అక్కడ లైవ్ ఉంది. సత్తెనపల్లిలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని బ్లాక్ చేయడం సబబు కాదు. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర దశ దిశ మార్చే ఎన్నికలకు సమయం వచ్చింది. అది చెప్పడానికి నేను వస్తే పెదకూరపాడు నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం. 40 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం. మీలో ఒక పక్క బాధ, ఒక పక్క ఆవేదన, ఒక పక్క ఆక్రందన, ఇంకో పక్క అభద్రతో ఎక్కడికక్కడ కోపాగ్నితో మీరున్నారని నా ఉద్దేశం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వీర వనితల మారిగా తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చారు. మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు. మా యువ కిషోరాలు చూస్తే ఆకాశమే అద్దుగా ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నారు. మా ఆడబిడ్డలు కూడా యువతి. దారిలో కూడా చూశాను. టీనేజ్ బాయ్స్ అయితే ఈ మారిగా ఉండే ఆడపిల్లలు, మగ పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు కానీ 2 వేళ్లు చూపించి నాకు స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మీదేనని చిన్నారులు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం, ఎంత బాధ్యత కలుగుతా ఉంటే అంత బాధ్యత వచ్చింది. మీలో ఒక బాధ ఉంది. మీ బాధలు మీరు అణగదొక్కోనున్నారు. మీడియా చూపని సమస్యలున్నాయి. కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదునొచ్చింది. రోడ్డు మీదకి వచ్చారు. రేపో ఎల్లుండో ఇది పెను తుఫానుగా మారుతుంది. వైసీపీ తుఫాన్లో కొట్టుకోపోవడం ఖాయం. చేసి చూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను వచ్చా. మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. నా అనుభవం అదే మారిగా నాకుండే ఈ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్. దానికి కారణం 45 సంవత్సరాలుగా ఆదరించారు. ఎన్నో ఎన్నికల్లో గెలిపించారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోవడం మా అందరి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నిరాశ వద్దు. యుద్ధానికి సిద్ధంగండి. కురుక్షేత్ర యుద్ధం వస్తా ఉంది. ప్రారంభమైంది. కౌరవుల వధ తప్పదు. అహంకారి దుర్యోధనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంత అహంకారం పనికిరాదు. ధర్మాన్ని కాపాడుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మాతో అడిగేయమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. కలిసి నడవమనడానికి వచ్చాను. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు
కోడెళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఒక పలనాటి పులి, రాజకీయ దురంధరుడు, సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి, ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారకం హాస్పిటల్ అప్పచెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు. ఇక్కడే తారక రామ సాగర్ నేనే వచ్చి ఇనాగరేట్ చేశాను. ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి పక్కనే వావిలాల గోపాలకృష్ణయ్య గారి మెమోరియల్ కూడా ఇక్కడే తయారు చేశామంటే అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూడండి, ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి కడాన ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ప్రారంభమైనటువంటి హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ మనం బ్రతకాలంటే, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి. సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? అందుకే ఆ కుటుంబాన్ని కూడా కోరుతున్నా, మీకు అండగా ఉంటాం, పార్టీకి కూడా పనిచేయమని శివరాముకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చాడు, బ్రహ్మాండంగా పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శివప్రసాద్ గారి పైన ఉండే గౌరవంతో తప్పకుండా చూసుకునే బాధ్యత నాదే, నా కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నా. తమిళలో ఇప్పుడే ఇక్కడ చూశారు మీరు, జంగా కృష్ణమూర్తి ఒక వెనుకబడిన వర్గాల నాయకుడు, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇంకా 2 ఏళ్లు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఒకటి ఆలోచించాడు, రాష్ట్రం నాశనం అవుతా ఉంటే నాకు పదవి ముఖ్యమని ఉన్న పదవికి 2 సంవత్సరాలు పదవి వదులుకొని వచ్చిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. పదవులు ముఖ్యం కాదు, బంధుత్వాలు ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం కాదు. రాష్ట్రం తగలబడతా ఉంటే మీ అందరికీ బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా కోరుతున్నాం, ఈరోజు అమరావతిని నాశనం చేస్తా ఉంటే, ఒక పక్క విధ్వంసం చేస్తా ఉంటే లావు కృష్ణదేవరాయల ఆ పార్టీకి రాజీనామా చేసి దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది, ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతా ఉంది. అవసరం లేదని వచ్చాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీలో ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది. ఎక్కడ పోయినా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద అభిమానంతో ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీలో చేరారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
సత్తెనపల్లికి ఒక సమర్థవంతమైన నాయకుడు కన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క ఎంపీగా యువకుడు, ఉత్సాహవంతుడు, లావు. ఇంకో పక్క ఎమ్మెల్యేగా సమర్థుడు, అనుభవశాలి, ఒక పట్టుదల ఉండే వ్యక్తి. ఎవరిని ఏ విధంగా నాయకత్వాన్ని గుర్తించాలో గుర్తించే వ్యక్తి కన్నా గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒక్కడనే ఒంటరిగా రాలేదు. ఒక కూటమిగా మేము ఇక్కడికి వచ్చాం మీ అందరి ముందుకి. జనసేన నాయకుడు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా, హుషారుగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రాష్ట్రం పైన శ్రద్ధ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదటిసారిగా ఒకే మాట చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోవాలి, వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, దానికి నా మద్దతు ఉంటుందని అందరినీ మెప్పించి ఒప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది, మళ్లీ రాబోయే పార్టీ కూడా ఎన్డీఏని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 400 సీట్లతో ఇంకా ఎక్కువ సీట్లతో ఎన్డీఏ వస్తుంది. కానీ మన రాష్ట్రం తమలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టపోయాం 2014లో. ఆ రోజు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ మన మాట వినలేదు, విభజన హేతుబద్ధంగా జరగలేదు. కానీ ఒకటే ఆలోచించాం, మళ్లీ నిలదొక్కోవాలి. హైదరాబాద్ను మీరు చూస్తే ప్రపంచం పటంలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా హైదరాబాద్కు పోయి ఒక ఔటర్ రింగ్ రోడ్డు మీద పోయినా, ఒక సైబరాబాద్ పోయినా, ఒక ఎయిర్పోర్ట్ పోయినా మన ముద్ర ప్రగాఢంగా కనపడుస్తుంది. అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ విభజన జరిగిన తర్వాత బాధపడ్డా, నేను చాలా ఆలోచించాను. చాలా నష్టం జరిగింది. 2 రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే డబ్బులు వచ్చే ప్రాంతం తెలంగాణలో ఉంది, ఆదాయం వచ్చే ప్రాంతం అక్కడికి పోయింది. మీకు పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా అని ఆలోచించిన రోజులు ఆ రోజులు. ఒకే హామీ ఇచ్చాను, నేను అండగా ఉంటా, కష్టపడతా, ఒక విజన్ ఇస్తా, మళ్లీ ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని ఆ రోజు ముందుకు తీసుకుపోయారు. ఒక అమరావతి, ఒక పోలవరం, పరిశ్రమలు తేవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, లోటు ఉండే కరెంట్ ని సర్ప్లస్ గా తీసుకురావడం, రోడ్లన్నీ బాగు చేయడం ఒక పని కాదు. 24,000 కిలోమీటర్లు దేశంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్. 13 మైక్ చూడు సరిగా లేదు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 1,50,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ సంకల్పం ఉంది. ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రోజు నేను మళ్ళీ గాడి తప్పిన పరిపాలన, ఎన్డీఏలో మేమందరం ఒకటి ఉన్నాం కాబట్టి కేంద్ర సహకారంతో, అదే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి